హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ చెక్ ఇన్ టు ద వీడియో. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ కనుక చూసినట్లయితే సెన్సెక్స్ 855 పాయింట్స్ పెరిగి 79,408 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 273 పాయింట్స్ పెరిగి 24,125 దగ్గర క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 1,014 పాయింట్స్ పెరిగి 55,304 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 1,316 పాయింట్స్ పెరిగి 53,974 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ ఫార్మా 224 పాయింట్స్ పెరిగి 21,351 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి టాప్ గెయినర్స్ కనుక చూసినట్లయితే వోడాఫోన్ ఇండియా 10% పెరిగింది, టాటా ఎల్ఎక్సీ 9% పెరిగింది, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 6.3% పెరిగింది, బిఎస్సి లిమిటెడ్ 5.9% పెరిగింది. అలాగే టాప్ లూజర్స్ కనుక చూసినట్లయితే మ్యారికో 2% కరెక్ట్ అయింది, గోద్రేజ్ కన్జ్యూమర్ 2% కరెక్ట్ అయింది, వరుణ్ బేవరేజెస్ 1% కరెక్ట్ అయింది, అదాని పోర్ట్స్ 1% కరెక్ట్ అయింది. ఇవాళ మార్కెట్ ట్రెండ్ కనుక మనం చూసినట్లయితే వరుసగా 5వ సెషన్లో మార్కెట్స్ ర్యాలీని కొనసాగించాయి. ఇవాళ రోజున అన్ని సెక్టార్స్లోనూ మనం బయింగ్ అనేది చూసాము. అన్ని సెక్టార్స్ చాలా వరకు లాభం పొందాయి. సో సెన్సెక్స్ కానీ నిఫ్టీ ఇవన్నీ 1% వరకు పెరిగాయి. ఐటీ, బ్యాంక్ సెక్టర్ ఇవన్నీ చాలా వరకు ర్యాలీని కొనసాగించాయి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇండెక్స్ అయితే చాలా వరకు అవుట్ పెర్ఫామ్ చేశాయి. సో మెయిన్లీ వీటికి Q4 ఎర్నింగ్స్ సీజన్ ఏదైతే మనకు జరుగుతుందో అందులో ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ Q4 ఎర్నింగ్స్ అనేవి చాలా వరకు పాజిటివ్గా వచ్చి మార్కెట్ సెంటిమెంట్ని బూస్టప్ చేశాయి. సో అలాగే మనకు ఎఫ్ఐఐస్ ఎవరైతే మనకు ఫారిన్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళ ఇన్ఫ్లో అనేది మార్కెట్లో పెట్టుబడులు చాలా వరకు పెంచారు. సో వరుసగా 3 రోజుల నుంచి అలాగే ఈరోజు 4వ రోజు కూడా వాళ్ళ ఇన్ఫ్లోస్ అనేవి ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇన్ఫ్లోస్ అనేవి పెరిగాయి. సో ఇవన్నీ మార్కెట్కి పాజిటివ్గా తీసుకొని సో చాలా వరకు ర్యాలీని కొనసాగించాయి. అట్ ద ఎండ్ మనకు క్లోజింగ్ వచ్చేసరికి సెన్సెక్స్ 855 పాయింట్స్ పెరిగి 79,408 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 273 పాయింట్స్ పెరిగి 24,125 దగ్గర క్లోజ్ అయింది. ఓవరాల్గా మనకు 2,829 స్టాక్స్ అనేవి అడ్వాన్స్గా అంటే బాగా పెరిగాయి. 1,093 షేర్స్ అయితే మనకు నష్టపోయాయి. 149 షేర్స్లో మాత్రం ఎటువంటి చేంజ్ అనేది లేదు. సో మనం టాప్ గెయినర్స్ కనుక చూసినట్లయితే టెక్ మహీంద్రా, ట్రెంట్, ఇండిసెండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హీరో మోటో కార్ప్ ఇలా ఉన్నాయి. అలాగే మనం లూజర్స్ కనుక చూసినట్లయితే అదాని పోర్ట్స్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్, ఐటీసీ, హెచ్యుఎల్, ఏషియన్ పెయింట్స్ ఇలా ఉన్నాయి. ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ గురించి డైలీ తెలుసుకోవాలనుకున్నా, స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.